ఇవాళ అంబికకి, సహస్రకైతే గట్టి షాకులు, ట్విస్టులు తగిలాయన్నమాట. ఇంక అసలేం జరుగుద్దంటే విహారీ అయితే ఐసీయూ దగ్గర నిలబడైతే కనకంని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. అదే టైంకి అంబిక అయితే ఒక కోటు వేసుకొని, మొహానికి మాస్క్ వేసుకొని కనకం రూమ్‌లోకి వెళ్ళబోతూ ఉంటదనమాట. ఇంక విహారీ అయితే ఆగండి డాక్టర్ మీతో మాట్లాడాలి అని చెప్పేసి ఎలాగైనా కనక మహాలక్ష్మిని కాపాడండి డాక్టర్ అని చెప్పి చేతులు జోడించి అడుగుతూ ఉంటాడనమాట. ఇంక అంబిక అయితే ఏం మాట్లాడకుండా లోపలికైతే వెళ్ళిపోద్దనమాట ఐసీయూలోకి. కనక మహాలక్ష్మి దగ్గరికి. ఇంకా విహారీ అయితే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ బిల్ పే చేస్తూ ఉంటాడు. ఇంకొక పక్క ఒక ఆవిడ వచ్చేసి రిసెప్షన్ దగ్గర అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఏవండి ఈ టైంలో అయితే డాక్టర్ అయితే ఉంటారా అవైలబుల్లో అని అయితే అడుగుతూ ఉంటుంది. ఇంకా రిసెప్షనిస్ట్ అయితే ఈ టైంలో ఏ డాక్టర్ రారు ఉండరు అని అయితే సమాధానం చెప్పి అక్కడున్న ఆవిడని అయితే పంపిస్తానమాట. ఇంకా విహారీకి అయితే బల్బెలుగుద్దనమాట. ఈ టైంలో ఎవరు డాక్టర్ ఉండరంటే మరి కనకం రూమ్లో ఉన్న డాక్టర్ ఎవరని చెప్పేసి ఫాస్ట్గా కనక మహాలక్ష్మి రూమ్కి వెళ్తాడు. ఇంకా అంబిక అయితే సిలైన్లో అయితే ఒక సిరంజ్ ఎక్కిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా విహారీ అది చూసేసి ఆగండి డాక్టర్ అసలు ఈ టైంలో ఎవరు డాక్టరే ఉండరంట, మీరు దొంగలా ఉన్నారని చెప్పేసి అంబిక ఫేస్కున్న మాస్క్ అయితే తీసేయబోతూ కనకం రూమ్ నుంచి అయితే ఇద్దరు బయటకు వస్తారనమాట. విహారీ అంబిక ఇద్దరు అలా వచ్చేసి ఇంకా మాస్క్ లాగేస్తాడనమాట. ఇట్ట చేసి అంబిక ఏం చేస్తంటే ఆ మాస్క్ విహారీ లాగగానే విహారీని అయితే పక్కకు నెట్టి పడేస్తానమాట. ఇంకా అక్కడ ఉన్న సిలిండర్ తీసుకుంటుంది అనమాట. ఏం సిలిండర్ అంటే అది ఫైర్ సిలిండర్ తీసుకొని అంత స్ప్రే చేసేస్తుంది అనమాట విహారీ మీద. ఇంకా విహారీకి అయితే స్ప్రే చేయగానే ఆ పొగలో ఎవరు కనిపించరనమాట. ఎందుకంటే ఆ పొగలో అంబిక ఎస్కేప్ అయిపోయిందనమాట. ఇంకా మన విహారీ చేసేది ఏం లేక లక్ష్మిని తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతాడనమాట. ఇంటికి వెళ్ళిపోగానే లక్ష్మి అయితే రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది రూమ్లో. ఇంకా లక్ష్మి ఏం తినలేదని తెలిసి విహారీ అయితే సూప్ చేసుకొని లక్ష్మి దగ్గరికి వెళ్ళి తాపిస్తూ ఉంటాడనమాట సూప్ని. ఇంకా సడన్గా సహస్ర వస్తుందన్నమాట అసలు ఈ లక్ష్మి పని చెప్పాలని చెప్పేసి. లక్ష్మి రూమ్ డోర్ ఓపెన్ చేయగానే చూసి షాక్ అవుతుందన్నమాట. ఎందుకంటే అక్కడ ఎవరు ఉండరండి అసలు, ప్రోమోలో అలా చూపిస్తారనమాట. ఇంకా వాళ్ళిద్దరిని సహస్ర చూసేసినట్టు సూప్ తాగించుకుంటా ఉంటే ఇంకా విహారీ ఇంకా లక్ష్మి ఏం చేస్తారంటే సహస్ర రావడం గమనించేసి అక్కడ కట్టన్ వెనకాల దాక్కునేస్తారనమాట. ఇంకా సహస్ర చేసేది ఏమీ లేక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయిద్ది అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.